ధర్మవరం లాంటి కాన్స్టిట్యున్సీలో కేతిరెడ్డి డైలీ పబ్లిక్లో ఉండేటోడు కదా, అట్లాంటి వాళ్ళు కూడా ఓడిపోవడానికి రీజన్ ఏమైనా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రకారంగా సంక్షేమం బ్రహ్మాండంగా 98% సక్సెస్ వచ్చింది. కానీ కేతిరెడ్డి రోల్ ఏంటి అన్నది ప్రశ్న. సరే, అమరావతికి సంబంధించి అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. నిజంగా అమరావతిలో అటువంటి దుర్మార్గపు చర్యలు జరుగుతున్నాయా? అనవసరంగా రాజధాని అనే పదాన్ని ఆ విధంగా సంబోధించడం తప్పు తప్పు తప్పు. కృష్ణంరాజు అనేటటువంటి వ్యక్తి ఏదో క్యాస్ట్ ఈక్వేషన్లో ఆయనను వదిలేసి కావాలని చెప్పేసి కేఎస్ఆర్ను అరెస్ట్ చేసిర్రు అని అన్నది కూడా తెరపైకి వస్తుంది. వాస్తవమేనది. శ్రీనివాసరావు డిబేట్లు ముఖ్యమంత్రి స్థాయిలో చూస్తారు. దానికి మీకు ఇంకొక ప్రత్యక్ష ఎగ్జాంపుల్ ఏంటంటే లోకేష్ గారు మాట్లాడిన మాటలు. 3 రోజులు టైం ఎందుకు తీసుకున్నాం తెలుసు కదా, ఒకడిని ఆల్రెడీ ఎత్తేసాం, ఇంకోటి ఇయ్యాలి లోపట బండకేసి కొడతాం. ఈ లాంగ్వేజ్ చూడండి. కేఎస్ఆర్ను అరెస్ట్ చేసి వ్యాన్లు ఎక్కించేటప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని అన్నాడు. కనబడుతుంది కదా. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు అంటే రెడ్ బుక్ లిస్ట్లో కేఎస్ఆర్ ఉండు అని ఒప్పుకున్నట్టే కదా. ఆబ్వియస్లీ ఒప్పుకుండు అని అంటే తప్పు చేసినట్టే కదా. ఎవరు చేసినట్టు అలా యాంటీగా చేసినట్టే కదా ఏదో ఒకటి. ఇది కరెక్ట్.